హలో అండి, నేనైతే మీకు ములక్కాడ జీడిపప్పు కర్రీ చెప్పబోతున్నాను. ముందు ఒక కడాయి తీసుకుంటాం, అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేస్తామన్నమాట. దానికి కొంచెం పసుపు, కొంచెం కారం, టొమాటో పేస్ట్ అది యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేస్తాము. ఈ పేస్ట్ అంటారా, దీంట్లో కాజు, దాని తర్వాత పల్లీలు, దోసపప్పు కలిసి నానబెట్టి ఫ్రై చేసుకున్నానండి. ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసి బాదం అయితే కొంచెం అయితే యాడ్ చేశాను. నేనైతే ముందుగా నానబెట్టేసుకున్నాను కాజు. ఆ నానబెట్టిన కాజు అయితే వేసి కొంచెం వాటర్ అయితే వేసి కాసేపు అలా కలుపుతూ కొంచెం కుక్ చేశానండి. కుక్ చేసిన తర్వాత ములక్కాడలు అవి ఉంటాయి కదా, ఆ ములక్కాడలు అయితే తీసుకొని కొంచెం అయితే వేసుకొని కాసేపు కలిపి సిమ్లో పెట్టి అలా కుక్ చేస్తున్నాను. కుక్ చేసి దానికి సరిపడగా సాల్ట్ అయితే వేసాను. కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను, ఫ్లేవర్ కొంచెం బాగా పడుతుందని. కొంచెం కొబ్బరి కూడా వేసి కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు మగ్గించాను అనమాట. కుక్ అయిపోతుంది.